హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి ఆఫ్టర్నూన్ లంచ్ కండి నేను చికెను గోపితో కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. రైస్లోకి, చపాతీలోకి, సంగట్లోకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. వాటికి కావాల్సిన ఐటమ్ చూద్దాం రండి. చూడండి, నేను చికెన్ తీసుకున్నానండి. మనం గోపి ఎంత తీసుకుంటామో చికెన్ కూడా అంతే తీసుకోవాలండి. గోపి తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగా నీట్గా పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసి, పసుపు వేయలేదండి నేను, కొంచెం హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేసి వాటర్ వడగట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి గోపి. తర్వాత చికెన్ అండి, చికెన్ కూడా తీసేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత మనం చికెన్లో ఇవన్నీ మిక్స్ చేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కల్లుప్పు 2, ఒక పచ్చిమిర్చి ఆఫ్ చేశానండి, గరం మసాలా, కరివేపాకు, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఆమెను ఇవన్నీ వేసేసి మనము చికెన్లో మిక్స్ చేసుకున్నాం. చూడండి, వేసాను కదా. తర్వాత ఒక స్పూను పెరుగు కూడా వేద్దామండి. పెరుగు వేస్తున్నానండి, ఒక స్పూను. చూడండి, 1.5 స్పూన్ వేసాను. తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం. చూడండి, కొంచెం ఆయిల్ వేసేసి ఇవన్నీ బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఇవన్నీ మిక్స్ చేసి తర్వాత చూపిస్తాను. చూడండి, ఒక బాండీ పెట్టేసుకోవాలండి. పెట్టేసిన తర్వాత మనము ఆయిల్ వేసేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. సరిపోతుందండి. ఆయిల్ వేసాం కదా. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకోనండి, కొంచెం పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా తరిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమోటో ఒక 3 తీసుకున్నానండి, నేను 3 టమోటాలు తీసుకున్నాను. తర్వాత గోపి ఇందాక చూపించాను కదండి, కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టి పక్కన పెట్టి వడగట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి, వాటర్ లేకుండా. తర్వాత మన చికెన్ అండి, చికెన్ అంతా మసాలాలు పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది నానపెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయింది చూడండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గోపి ఎత్తి వేసుకోవాలి. తర్వాత ఈ గోపిలో కొంచెము ఈ ఆయిల్లో ఈ గోపి నీట్గా కొంచెం వేంపాలండి, టేస్ట్ బాగుంటుంది అప్పుడు. కొంచెం స్టవ్ హైలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనము బాగా ఈ గోపి వేంపేసేయాలి. నేను మీడియం సైజ్ గోపి ఉంటుంది కదండి, పెద్ద గోపి ఫ్లవర్ కాదండి, మీడియం సైజ్ గోపి తీసుకున్నానండి. ఒకటి తీసేసుకొని ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలండి. ఏమన్నా సన్న పురుగులు ఆకుల కింద ఉంటాయి కదా గోపిలో, అవి ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. తర్వాత వాటర్ వంపేసుకోవాలి. ఇలా వేగాలి 5 మినిట్స్. తర్వాత వేగిన తర్వాత గోపి తీసేసుకొని ఆనియన్స్ వేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు. చూసారా అండి, గోపి ఎంత వేగింది కదండి, చాలండి. తర్వాత ఇది మనము ఎత్తి ప్లేట్లో పెట్టేసుకుందాం. అంతే, ఇలా తీసేసుకొని నీట్గా ఆయిల్ వంపేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి.
చూడండి కొంచెం గోపి ఉంది కదండి, దీంట్లో కొంచెం గోపి అంతా ఎత్తేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెమే ఉంది కదా, మళ్ళీ మనకి చికెన్ అంతా వేగాలి కదా, ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, చాలండి. ఆయిల్ వేసాం కదా, తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టాం కదా, ఇవన్నీ ఎత్తి వేసేసుకున్నామండి. ఈ ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి చూడండి, ఇవి వేంపేసుకోవాలి. కొంచెము ఒక 50% వేగాలి. మనము పసుపు, ఉప్పు, గరం మసాలాలు అన్నీ చికెన్లో వేసి పెట్టేసాం కదండి, మళ్ళీ పసుపు ఏ దాంట్లో యాడ్ చేయనవసరం లేదు, అదే చాలు. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము టమోటో కట్ చేసి పెట్టుకున్నామండి. నేను 3 తీసుకున్నానండి టమోటాలు. ఇవి కొంచెం వేగుతూ ఉన్నాయి, తర్వాత అవి కట్ చేసి నేను దీంట్లో యాడ్ చేస్తాను. చూడండి టమోటాలు వేగుతున్నాయి కదండి, ఆనియన్స్ వేగిన దాంట్లో మన టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాం. ఒకసారి ఇవన్నీ నీట్గా మిక్స్ చేసేసుకున్నామండి. టమోటో ఇవన్నీ నీట్గా మిక్స్ చేసేసుకున్నాము. ఈ టమోటో కొంచెం మగ్గిన తర్వాత మనము ఈ చికెను, ఈ గోపి 2 కలిపి మిక్స్ చేసి వేస్తానండి. టమోటో మగ్గిన తర్వాత చూపిస్తానండి. చూసారా అండి, టమోటో కూడా మగ్గింది కదండి. టమోటో నీట్గా మగ్గి ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. తర్వాత మనము చికెన్ ఉంది కదా, మన చికెన్ ఎత్తేసి వేసేద్దాం. చికెన్ కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ టమోటో, ఆనియన్స్, ఈ మసాలాలన్నీ పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంతే కదండి, ఇవన్నీ కొంచెం చికెన్ మగ్గిన తర్వాత ఒక 70% చికెన్ ఉడకాలండి. తర్వాత మనము మన గోపి కూడా యాడ్ చేసుకున్నాం. ఈ గోపి కూడా మనం ముందే హాట్ వాటర్లో వేసాం కదండి, చూడండి ఇది సాఫ్ట్గా ఉంది. ఇది ఏమీ ఉడికిపోయింది కదా, అదేం అవసరం లేదు. చికెన్ ఉడకాలండి. ఒక 70% ఉడికిన తర్వాత మన గోపి ఎత్తేసి మనం ఈ చికెన్లో మిక్స్ చేసుకొని, మన వాటర్ ఎంత పడుతుందో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes వదిలేద్దాం. చూద్దామండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి, చికెన్ అంతా వేగుతుంది కదండి. ఒకసారి చికెన్ అంతా మిక్స్ చేసేసుకున్నామండి. చూడండి చికెన్ ఇంకా కొంచెం ఉడకాలండి. ఓ 30% ఉడికింది. తర్వాత ఓసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దాం. ఓపెన్ చేద్దామండి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఒక 70% ఉడికిపోయిందండి చికెను. చూడండి సాఫ్ట్ అయింది కదా. తర్వాత ఇది దగ్గరకు వచ్చేసిందండి. మసాలా చికెన్ అంతా బాగా వేగింది కదా. తర్వాత మనము ఇందాక మసాలా కలిపినప్పుడు వాటర్ ఉంది కదండి చికెన్లోది, ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. మనకు గ్రేవీ కావాలి కదా అన్నంలో కలుపుకోనికి. ఈ
ఈ ఆయిల్లో చికెన్ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడేమో మనము గోపి ఉంది కదండి, గోపి ఇందాకే మనం ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ చికెన్లో మన గోపి కూడా యాడ్ చేసుకున్నాం. మనం గోపి కూడా ఆయిల్లో మగ్గించాం కదండి, మగ్గిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి గోపి కూడా. ఇలా వేసేసి ఈ ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ మన గోపికి కూడా పట్టేస్తాయండి. ఇప్పుడే వేసామంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా వేసేయాలి. ఇప్పుడు మనము స్టవ్ కొంచెము మీడియంలో పెట్టేసుకున్నామండి. స్లోగా బాయిల్ అవ్వాలి. ఇలా పెట్టేసుకున్నాం కదా, తర్వాత మనము మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వదిలేద్దామండి. చూడండి మన కర్రీ మొత్తం ఉడికింది కదండి, బాగా నీట్గా మసాలాలో ఈ గోపి చికెను మొత్తము ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇది ఉడికిపోయినట్టేనండి. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. తర్వాత మనము ఇలాగా ఒక రోల్ తీసుకొని దీంట్లో కొంచెం వెండు కొబ్బరి వేసుకోవాలండి. వెండు కొబ్బరి వేసేసుకొని ఇలా దంచేసుకోవాలి. చూడండి ఇలా దంచేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఇట్లా పైనుంచి వేసేద్దాం. ఈ వెండు కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ. కొంతమంది వెండు కొబ్బరి వద్దనుకుంటే జీడిపప్పు పలుకులు కూడా దంచేసి వేసుకోవచ్చండి. చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. నేనైతే కొబ్బరి ఫ్లేవర్ బాగా నచ్చుతుందండి. మా ఇంట్లో అన్నిట్లో మేము ఎక్కువ వెండు కొబ్బరి యూజ్ చేస్తాను మసాలాలకు. ఒక 5 మినిట్స్ అండి కొబ్బరి వేసాం కదా, ఒకసారి అంతా మిక్స్ చేసేద్దాం నీట్గా. ఈ ఎండు కొబ్బరి కమ్మదనం ఉంటుందండి కర్రీకి. దగ్గర పడిపోయిందండి. మన గోపి ఉడికిపోయింది, చికెన్ కూడా ఉడికిపోయిందండి నీట్గా. చూడండి చికెన్ కూడా కట్ అయిపోతుంది కదా. ఇంత గ్రేవీ చాలండి, చపాతీలేకి రైస్లేకి దేంట్లోకైనా గ్రేవీ మాకు సరిపోతుంది. ఇటు పక్క రైస్ కూడా అవుతుంది చూడండి. రైస్ కూడా అయ్యిందండి. తర్వాత స్టవ్ కట్టేద్దాము. తర్వాత మన కర్రీ అండి. ఇప్పుడే వెండి కొబ్బరి వేసాం కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత అలా సిమ్లో పెట్టేసి వదిలేద్దామండి. తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేసుకున్నామండి. కర్రీ అయిపోయింది. చూడండి మనం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ కట్టేసుకున్నామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన చికెను గోపి కర్రీ అండి. చపాతీలేకి, పరోటాలేకి, అన్నంలేకి, సంగట్లేకి దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి. పొద్దున పూట బాక్సులు కావాలన్నా తొందరగా చేసి పెట్టేసుకోవచ్చు. బాక్స్లో కొంచెం రైస్ 2 చపాతీలు పెట్టేశారంటే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఈ కర్రీ అంటే. ఈ 2 కాంబినేషన్ సూపర్ టేస్ట్ అండి.